కరుణ్ నాయర్ ఇప్పుడు భారత దేశవాళీ క్రికెట్లో సెన్సేషన్. 8 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన కుర్రాడు ఆ తర్వాత మళ్లీ జట్టులో కనిపించలేదు. డొమెస్టిక్ టోర్నీలో రాణించిన సమయంలోనూ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. బ్యాట్తో విశ్వరూపమే చూపిస్తున్నాడు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టడమే టార్గెట్ గా పరుగులు పెడుతున్నాడు. నిలకడగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేసే టార్గెట్ గా ఆడుతున్నాడు. కుర్రాళ్లను మించి కరుణ్ నాయర్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్ల్లోనే 752 పరుగులు సాధించాడు. వరుసగా 6 ఇన్నింగ్స్ల్లోనే 5 సెంచరీలు కొట్టాడు. అన్స్టాపబుల్ అనిపించుకుంటున్నాడు. బరిలో దిగితే చాలు బౌలర్లపై అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నాడు. కరుణ్ నాయర్ వికెట్ తీయడంలోనూ బౌలర్లు విఫలమవుతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ ను 20 ఓవర్ల ఫార్మాట్ లాగానే కరుణ్ నాయర్ ఆడేస్తున్నాడు. రికార్డులు కొల్లగొడుతున్నాడు. 33 ఏళ్ల వయసులోనూ అదరగొట్టేస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగాను ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కాడు. 660 పరుగులతో రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కర్ణాటక మహారాజా టీ20 ట్రోఫీలోనూ కరుణ్ నాయర్ రాణించాడు. 12 మ్యాచ్ల్లో 560 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 6 ఇన్నింగ్స్ల్లో 255 పరుగులు చేశాడు. 2024లో కౌంటీల్లోనూ రాణించాడు. గత రంజీ సీజన్లో 10 మ్యాచ్ల్లోనే 690 పరుగులు కొట్టాడు. టీమిండియాలో రీ ఎంట్రీ కోసం ఇంతకంటే నాయర్ ఇంకా ఏం చేయాలనే వాదన వినిపిస్తోంది. టెస్టు జట్టులోకి కరుణ్ను తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టూర్ కు పంపాలన్న చర్చ జోరుగా సాగుతోంది. కుర్రాళ్లు సెట్ అయ్యే వరకైనా కరుణ్ కు జై కొట్టాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వన్డే ఫార్మాట్ లో కూడా ఎంపిక చేయాలంటున్నారు. సెలెక్టర్లు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల ఆలోచనపైనే కరుణ్ ఎంపిక ఆధారపడి ఉంటుందని అంటున్నారు. టీమిండియాలోకి కరుణ్ నాయర్ వస్తాడా లేదా అన్న విషయంపై మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ స్పందించాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపిక ఇప్పటికే ఫిక్స్ అయి ఉంటుందన్నాడు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కష్టమేనన్నాడు. కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్ లో ఉన్నారన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు సిద్ధమైపోయిందని భావిస్తున్నానన్నాడు. ఆ జట్టులో చేంజెస్ ఉండకపోవచ్చన్నాడు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే హక్కు కరుణ్ నాయర్ కు ఉందన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులోకి రావడం కష్టమేనన్నాడు. టీమిండియాలోకి కరుణ్ ను తీసుకుంటే తాను హ్యాపీగా ఫీల్ అవుతానన్నాడు. నాయర్ ఓ గన్ షాట్ ప్లేయర్ అన్నాడు.